చూస్తే తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ భేటీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రేపు జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. రేపు జరిగే పోలింగ్పై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏ అభ్యర్థికి ఎవరు ఓటేయాలన్న విషయాన్ని కూడా తెలియజేయనున్నారు కేసీఆర్. అటు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యంలో ఈ అంశంపై కూడా ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ భేటీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రేపు జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. రేపు జరిగే పోలింగ్పై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏ అభ్యర్థికి ఎవరు ఓటేయాలన్న విషయాన్ని కూడా తెలియజేయనున్నారు. అటు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యంలో ఈ అంశంపై కూడా ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ టీఆర్ఎస్ఎల్పీ భేటీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత చెప్పండి, టీఆర్ఎస్ఎల్పీ భేటీకి సంబంధించిన వివరాలేంటి? సునీత, కొద్దిసేపటి కిందట తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ సమావేశం ప్రారంభమైంది. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబోతున్నటువంటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవలంబించాల్సినటువంటి విధానం పైన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు ఏ విధంగా ఓటు వెయ్యాలి అనేటువంటి దానిపైన వాళ్ళందరికీ అవగాహన కల్పించబోతున్నారు. చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యే కోటాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఎట్లాంటి మిస్టేక్స్ చేయకుండా ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి దానిపైన అవగాహన కల్పిస్తారు. దాని తర్వాత మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా ప్రాక్టికల్ గా ఓటింగ్ దగ్గరికి పోయేసరికి కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డమ్మీ బ్యాలెట్ పేపర్ల పైన ఒక మాక్ పోలింగ్ ని కూడా నిర్వహించబోతున్నారు. ఈ మాక్ పోలింగ్ లో ఎవరైనా తప్పుగా వేసినట్లయితే మళ్ళీ ఒకసారి వాళ్ళకి వివరించి చెప్పబోతున్నారు ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి అనేటువంటి దానిపైన. అదేవిధంగా ఒక్కొక్క ఎమ్మెల్సీకి ఎంతమంది ఎమ్మెల్యేలను కేటాయించాలి, ఎవరెవరికి ఓటు వేయాలి అనేటువంటి దానిపైన కూడా ఈ రోజు సమావేశంలోనే వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేందుకు కొంతమందిని నియమించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఆయా ఎమ్మెల్సీలకి కేటాయించినటువంటి ఒక బృందానికి ఒకరిని కోఆర్డినేట్ చేసేందుకు నియమిస్తారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అందరూ ఒకేసారి వెళ్ళి ఆ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేసేటువంటి విధంగా డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తం 5 స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 6 అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నిక అనేటువంటిది అనివార్యమైంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్సీలు అదేవిధంగా మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంకి ఒక స్థానాన్ని కేటాయించడం జరిగింది. సంఖ్యాపరంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి
బరిలో ఉండడంతో ఎన్నిక అనేటువంటిది అనివార్యమైంది. అందుకు సంబంధించినటువంటి ఎన్నిక రేపు జరగబోతుంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నిక జరుగుతుంది. దాని తర్వాత ఇమ్మీడియట్ గా రిజల్ట్స్ ప్రకటిస్తారు. సో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ పైనే ముఖ్యంగా ఈ రోజు సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానితో పాటుగా పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ పైన కూడా ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సరిగ్గా ఈ రోజు నుంచి కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన ఈ రోజు సమావేశంలో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలపైన ఈ రోజు సమావేశంలో ఎక్కువగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సరిత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ భేటీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రేపు జరిగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. రేపు జరిగే పోలింగ్పై ఎమ్మెల్యేలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఏ అభ్యర్థికి ఎవరు ఓటేయాలన్న విషయాన్ని కూడా తెలియజేయనున్నారు. అటు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యంలో ఈ అంశంపై కూడా ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.